ఎలనినో ప్రభావంతో గత నెల రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు నేడు కురిసిన భారీ వర్షం సేదతీర్చింది. వర్షాకాలంలో కూడా వేసవి తాపం కొనసాగుతూ ఉండడంతో నిన్నటి వరకు ప్రజలు ఎండవేడి, ఉక్కపోతూ ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే నేటి తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. నేటి తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని, అప్పటి వరకు అర్హుల వివరాలు సిద్ధంగా ఉంచాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. స్థానిక 47, 48 డివిజన్లకు సంబంధించి సిద్ధార్థ నగర్లో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి జరిపి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రజల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నగరంలో సారా నిర్మూలన విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గతంలో 26 అక్రమ సారా విక్రయ కేంద్రాలు ఉండగా వాటిని కేవలం 6కు తగ్గించామని తెలిపారు. అక్రమ సారా విక్రయాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టులు పెట్టించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. సారా కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, మహిళల జీవితాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజు, పోలీస్ శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. క్వారీ ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటికే పలువురిపై రౌడీ షీట్లు, పీడీ యాక్టులు నమోదు చేశామని తెలిపారు. మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని స్పష్టం చేశారు. స్థానిక పాస్టర్ అరుణ్ కుమార్ నివాసంలో రాత్రి బస చేసి ఉదయం డివిజన్లో పర్యటించి స్థానిక సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు 47, 48 డివిజన్లలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వాసు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధాను ఆహ్వానించి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథుని దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు. జేఎన్ రోడ్లోని రామాలయం సెంటర్ వద్ద మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మతో కలిసి ఆమె తనయుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి శ్రీ జగన్నాథ రథయాత్రను భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. సోమవారం రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ జగన్నాథుడి అపారమైన అనుగ్రహం, ఆశీస్సులు మన నగర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. గతంలో సేకరించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వెయిటింగ్ కేటగిరీలో ఉన్న సుమారు 6,200 దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి స్థలాలు కేటాయించాలని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తో కలిసి రెవెన్యూ అధికారులు, హౌసింగ్, నియోజకవర్గాల ఎలక్టోరల్ నమోదు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ అనర్హులకు ప్లాట్లను రద్దు చేసి అందుబాటులోకి వచ్చే సుమారు 9,500 స్థలాలను అర్హత కలిగిన ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు చేపట్టామని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఐఆర్ నిర్వహణలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇప్పటివరకు మెరుగైన పనితీరు కనబరిచారని అభినందించారు. అదే నిబద్ధతతో అనామలీస్ పరిష్కారంలో కూడా పనిచేయాలని సూచించారు. ప్రతి కేసును క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి ఓటరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోనే బిఎల్ఓలు ధృవీకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 2,96,756 అనామలీస్ గుర్తించగా ఒక్క రోజులో 15,080 కేసుల్లో పురోగతి నమోదు కావడం సానుకూలమని తెలిపారు. 9 కేటగిరీల్లో గుర్తించిన లోపాలను నిర్దిష్ట గడువులోగా సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో దశాబ్దకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న 22A నిషేధిత భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన కలెక్టర్కు వేములూరు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారంలో కీలకంగా పనిచేసిన కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, సంబంధిత వీఆర్ఓల పనితీరును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇస్రో నుంచి తొలిసారి ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1ను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో మాజీ అధిపతులు, మంత్రి లోకేష్ వీక్షించారు. అలాగే ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోటకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్తులో వీజీఎఫ్ విప్లవం ఖాయమన్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగంగా అభివృద్ధి సాధ్యమని వెల్లడి.
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు 2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జగన్ జమానాలో జోన్లు, జే ట్యాక్స్ పేరిట ఆక్వా రైతులను దోచుకున్నారన్న ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు. కూటమి పాలనలో ప్రభుత్వం ఆక్వాకు అండగా నిలిచిందని వెల్లడి. జగన్ భీమవరం పర్యటన విజయవంతం కావడంతో కూటమి నాయకుల్లో వణుకు పుట్టింది. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శలు. రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని, భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులు తేనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టు ప్రభుత్వ వ్యయంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పీపీపీ వీజీఎఫ్ పాలసీ 1.0ను కేబినెట్ ముందుకు తీసుకురావాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎంపీ పురంధరేశ్వర్ నివాసం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బస్సులో వచ్చారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోంవీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పివి పార్థసారథి, ఈశ్వర్రావు, వివి కృష్ణకుమార్ రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. బృందం రాజమహేంద్రం నుంచి గోదావరి ఎడమగట్టును ఆనుకుని పురుషోత్తపట్నం మీదుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. మార్గ మధ్యలో హిల్ వ్యూ, స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, పవర్ హౌస్ ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో నేతలు సమావేశమయ్యారు. సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలను స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు మునిపే విడుదల చేసి అక్కడే అఖండ హారతి నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి, నాగవళి నదుల అనుసంధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, పోలవరం పూర్తికి నిధులు సమకూర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు ఓ ఎమోషనల్ బాండింగ్ అన్నారు.
నరేంద్ర మోదీ గారి నాయకత్వం పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిందో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయబడుతున్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే త్రాగునీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్రాగునీరు సాగునీరు పారిశ్రామిక అవసరాలకి సరిపడినంత నీరు అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అనేటువంటి ఆసక్తి అందరికీ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే 19 నుంచి 24 వరకు ఈ ప్రాజెక్టు నత్తనడకలు కొనసాగినటువంటి సందర్భం, రివర్స్ టెండరింగ్ పేరుతో కార్యాపణ చేసినటువంటి సందర్భం, ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉంటుందో దాన్ని క్వాలిటీ నిర్మాణం చేపట్టడం, వీటన్నిటి కారణంగా గత 5 సంవత్సరాలు కూలిపోయినటువంటి సందర్భంలో 2024లో తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారులు ఇవాళ అధికారంలో ఉన్నాయో దాని కారణంగా త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తవుతూ ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగం పెంచేందుకు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించాలి అనేటువంటి కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ మేము ఈ ప్రాంతంలో బీజేపీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో సందర్శించడం జరిగింది. పనులు సంతృప్తికరంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే అధికారుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని అసలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారు తీసుకెళ్ళి మరింత వేగం పెంచేందుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం సెంట్రల్ నుంచి 8,300 crores వచ్చింది. అనేక విషయాలు మేము కూడా పరిశీలించడం, స్వయంగా మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మా నాయకత్వంలో రేపు 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఢిల్లీలో మధ్యలో 4-5 రోజులు అక్కడ ఉంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కేంద్ర జలశక్తి మంత్రి గారిని, పాటిల్ గారిని కలిసేటువంటి ప్రయత్నం, ఆయనకి క్లియర్ కట్ దీని మీద మాకున్నటువంటి అభిప్రాయాన్ని
మీరు తీసుకున్నటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని వారికి వివరించేటువంటి ప్రయత్నం, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా కలవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిలో పెట్టి ప్రాజెక్టు పనులు మరింత త్వరితగతిన ముందుకు వెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ, గత వైసీపీ పాలనలో ఆక్వా రైతులు విద్యుత్ ఛార్జీల భారం, ఆక్వా ఉత్పత్తులు ధరలు లేక నష్టాల్లో కూరుకుపోయారని, ఆక్వా నాన్ ఆక్వాజోన్ నిబంధనతో రైతులు సతమతమయ్యారని, కూటమి ప్రభుత్వం నాన్ ఆక్వాజోన్ ఎత్తివేయడంతో రైతుకు వెసులుబాటు కలిగిందని ఏపీఐఎస్సీ చైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మంతెన రామరాజు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ జమానాలో జోన్లు, జే ట్యాక్స్ పేరిట లూటీ చేస్తే కూటమి హయాంలో ఆక్వా రైతుకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ఆక్వా, నాన్ ఆక్వాజోన్ పరిధిని తీసేసి మొత్తం అప్సడా పరిధిలోకి తీసుకురావడం వలన 1.40 లక్షల రైతులకు మేలు జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో చేసినటువంటి మోసాల్ని కప్పిపుచ్చుకుంటానికి నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి భీమవరం హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టి అవాస్తవాలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా, ఏది చెప్పినా కూడా పేపర్ మీద ప్రతిదీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎప్పుడూ కూడా ఆక్వా రంగానికి ఎప్పుడూ కూడా బలమైనటువంటి ఎప్పుడైనా సపోర్ట్ ఉందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నిన్న చెబుతూ ఉంటాడు ఆయన 3 రకాలుగా 4 రకాలుగా. ఒకటి, మేతల ధరలు పెరిగిపోయినాయి, చాలా వారి సామాజిక వర్గం కానీ వారి యొక్క సొంత మనుషులు మేతల ఫ్యాక్టరీల ద్వారా రేట్లు పెంచారని చెప్పి ప్రజలకి రైతుల్ని కప్పిపుచ్చడానికి అవాస్తవాలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వారందరూ కూడా వారి సహచరుల మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. మేతలు ఒకటే కాదు, వారు కరెంటు మీద కూడా మాట్లాడడం జరిగింది. పవర్ మీదే కాదు, ఎక్స్పోర్ట్లో కూడా నష్టపోతున్నారు, వారి యొక్క సొంత మనుషులు చేస్తున్నారని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము చూపిస్తున్నాం, ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టి చూపిస్తాం. రండి, మీరు ఎక్కడికైనా చర్చకి పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే మొట్టమొదటిగా ఆక్వా రైతులు ఏదైతే సంబంధించిన మేతల ధరలు పెరిగిపోయినాయని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో మనకు ఒక పక్కన ఏదైతే సోయాబీన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పండేటువంటి సోయాబీన్ రేటు ఎంతో అత్యధికంగా పెరిగింది. అదేవిధంగా ఫిష్ మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ అత్యధికంగా రేటు పెరిగింది, హైయెస్ట్ నమోదు. గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత రీతిలో ఈరోజు ఫిష్ మీల్ కానీ ఏదైతే రొయ్యల మేతకి ముఖ్యంగా అవసరం వచ్చేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఫిష్ మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ పెరగడం జరిగింది. పెరిగినప్పటికీ కూడా ఈ గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏమీ పెరగకుండా 7 సార్లు గత ప్రభుత్వంలో ఫీడ్ ధరలు పెరిగినాయి. 7 సార్లు పెరిగినప్పుడు 4 సార్లు కూర్చోబెట్టి అవసరం లేకుండా పెంచినటువంటి రేట్లను 4 సార్లు కూర్చుని మేము తగ్గించామని ప్రగాఢ పలుకుతూ ఉన్నారు. మీరు గుర్తించాలి, 27% పెరుగుదల 5 సంవత్సరాల్లో రొయ్యల మేత సంబంధించి గత ప్రభుత్వంలో 2019-24 మధ్య కాలంలో ఎంఆర్పి ధర మీద 27% పెరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇంచుమించుగా 18 రూపాయలు 17 రూపాయలు పెంచిన దాఖలా గత ప్రభుత్వంలో. ఈ 2 సంవత్సరాల పైబడినటువంటి కాలంలో కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది 2 నుంచి 4 రూపాయలు మాత్రమే. అది కూడా 3 సార్లు కూర్చోబెట్టి పెరిగినటువంటి ధరలను కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థిరీకరణ చేయడం జరిగింది. ముందుగా మనం చూడాలా, 2010 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి రొయ్యల మేత ధర 41 రూపాయల 50 పైసలు ఉంది. ఎందుకు వివరణ ఇవ్వాలనుకుంటున్నామంటే 2010 నుంచి 2026 సంవత్సరం వరకు ఈ 16 సంవత్సరాల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ పాలన ఎంత ఆ దౌర్జన్యటువంటి మార్కెట్ పెంచి వారికి కావాల్సినటువంటి డబ్బులు చేసుకున్నటువంటి సంఘటనలు తెలియజేయడం కోసం అప్పటి నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది. 2010లో 41 రూపాయ 50 పైసలు ఉండేది రొయ్యల మేత ధర. 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే నాటికి 24 రూపాయలు పెరుగుదల, అంటే 58% పెరగడం జరిగింది. ఏ ఒక్క ప్రోడక్టు కూడా రొయ్యల మేతలంటే
కాంగ్రెస్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా 58% పెంచడం జరిగింది. 2015 అంటే 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేవలం ఏదైతే 65 రూపాయలు ఉన్నటువంటి రేట్ని భీమవరంలో మాజీ సీఎం జగన్ నిర్వహించిన ఆక్వా రైతుల సమావేశం విజయవంతం కావడంతో అధికార కూటమి పార్టీల నాయకుల్లో వణుకు పుట్టిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సిండికేట్లతో కుమ్మక్కై సీడ్ ధరలు పెంచడం వల్ల రొయ్యల ధరలు తగ్గడంతో ఆక్వా రంగాన్ని భ్రష్టు పట్టించారని, దీంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై పలు ఆందోళనలు పోరాటాలు చేపట్టారన్నారు. జగన్ దృష్టికి ఆక్వా రైతుల సమస్యలు తీసుకువెళ్లడంతో ప్రభుత్వాన్ని నిలదీయడానికి నిర్వహించిన ఆక్వా సమావేశానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారన్నారు. భీమవరం సభను విజయవంతం చేయడానికి కృషి చేసిన వైసీపీ శ్రేణులు, ఆక్వా రైతు సంఘాల నాయకులు, ప్రజలకు ప్రసాద్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని, లేకుంటే జగన్ పోరాటం రాష్ట్ర స్థాయిలో మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ ఆక్వా రైతులకు జగన్ అండగా నిలుస్తానన్న హామీతో రైతులకు కొండంత బలం వచ్చిందన్నారు. తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల సమన్వయకర్తలు వడ్డీ రఘురాం, పీవీఎల్ నరసింహరాజులు మాట్లాడుతూ జగన్ భీమవరం వస్తున్నట్టు తెలియగానే ప్రభుత్వం రొయ్య ధర 100 కౌంటుకు 10 పెరిగేలా చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికైనా ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించుకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, పార్టీ నాయకులు కామన్ నాగేశ్వరరావు, ఎడ్ల తాతాజీ, శ్రీనివాసరాజు, చవాకుల సత్యనారాయణ, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కూటమి సర్కారు చేస్తున్నటువంటి ఈ వైపరీత్యాన్ని ఎదిరించడానికి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాకతో ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక ఆశాభావం వ్యక్తమైంది. ఖచ్చితంగా ఈ నిన్న జరిగినటువంటి మహాసభ చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి మేలైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తా ఉన్నాం. మామూలుగా చిన్న స్థాయిలో రైతులందరూ ధర్నాలు చేస్తే, పోరాటాలు చేస్తే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కనీసం పట్టుకుంచుకోనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రైతు సంఘాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరటంతో ఆయన ఆ రైతుల మీద ఉన్నటువంటి గౌరవంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుని టైం ఇచ్చి, ఆ టైంలో ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభంగా రావటం ఈ రాష్ట్ర ఆక్వా రైతు, చేపల రొయ్యల రైతుల్లో ఒక ధైర్యాన్ని నింపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఆక్వా రంగ చరిత్రలో ఇలాంటి సంక్షోభం ఎప్పుడు కూడా తలెత్తలేదు. రైతులు పక్షాన మాట్లాడవలసినటువంటి, అండగా నిలబడవలసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా కదిలి రావటం వారిలో ఉన్నటువంటి ఆవేదనని గుర్తు చేస్తా ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వాలకి కనువిప్పు కలగాలి. నిన్ననే అన్ని చెప్పున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఒక ఆక్వా రైతునే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ రోడ్డెక్కేటువంటి పరిస్థితి 2 సంవత్సరాల్లోనే ఏర్పడింది. చెయ్యాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు, మనసుంటే మార్గం ఉంది. కానీ కావాలని చేస్తుంటే, దొంగ నిద్రపోతుంటే నిద్ర లేపడం కష్టం. అలా ఈ ప్రభుత్వం ఎంతమంది రైతులు, ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయి మరొకసారి వెన్నుపోటుకు గురయ్యి అలో లక్ష్మణ అంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవటం. ఇలాంటి సందర్భంలో భీమవరం జగన్మోహన్ రెడ్డి గారు రాక ఆక్వా రైతుల్లో ఒక నూతన ఉత్సాహం ఏర్పడింది. అందరూ కూడా మరొకసారి దీనికి సహకరించినటువంటి రైతాంగ సోదరులకి, మా వైఎస్ఆర్ పార్టీ కేడర్ అందరికి, ఎందుకంటే ఇలాంటి సభలో 7 నియోజకవర్గాలే కాదు, చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా మా కోఆర్డినేటర్స్ గాని అందరూ కూడా పార్టీ కేడర్ అంతా కూడా రైతులకు సంఘీభంగంలో నిలబడటంలో ప్రతి ఒక్కరూ కూడా అహర్నిశలు పూర్తి స్థాయిలో శ్రమించారు. అలాగే ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం, చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అంటే పోలీస్ బందోబస్తు కుదించేశారు. భద్రతా వైఫల్యం, ఈ ప్రభుత్వ వైఫల్యం తేడతెల్లమయ్యింది. మీరు అందరూ చూస్తున్నారు మీడియా సాక్షిగా. తక్కువ మందిని మెన్ ఇవ్వటం వల్ల ఇచ్చినటువంటి మెన్ ఏం చేయగలరు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వస్తున్నాడు అని అంటే కనీసం భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? ఎక్కడన్నా తొక్కిసలాట జరిగి ఎవరన్నా ఇబ్బంది పడితే ఏం మాట్లాడతారు మళ్ళీ ఈ ప్రభుత్వం? బాధ్యత, భద్రత ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం
సరైనటువంటి భద్రత ఇవ్వకపోవటం వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఎక్కడికక్కడ జనం వస్తున్నారని ట్రాఫిక్ ఆంక్షలు, రైతుల్ని ఆపేటువంటి ప్రయత్నం, రైతు సంఘ నాయకులు ఎక్కడ రికమెండేషన్ ఇస్తారో ఆ సంఘ నాయకులు గృహ నిర్బంధం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అయినా కూడా ఏ ఒక్క రైతు లేదా ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బెదరలేదు, అదరలేదు. ఎక్కడ ఆపినా నడిచి రావడానికి ప్రయత్నం చేశారు. ఏది వీలవుతే అలా వచ్చి ఈ సభని విజయవంతం చేశారు. అలా దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, మా వైఎస్ఆర్ పార్టీ వాలంటీర్స్ అందరికీ, మేము సొంతంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున భద్రత కల్పించకపోతే వాలంటీర్లను నియమించుకుని మాకు మేమే నిలబడ్డాం. వారందరికీ, పార్టీ క్యాడర్ వరకు కింద వరకు ప్రతి ఒక్కరికి, రైతు సంఘాలు, రైతు నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ పరంగా దేశమంతా చూసేలా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. వాస్తవానికి ఆక్వా రైతులు పడుతున్న కష్టాలని, ఇబ్బందుల్ని దగ్గరుండి తెలుసుకోవాలన్న ఆలోచనతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఆక్వా రైతులకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో ఏ ఒక్కటి కూడా ఈ 2 సంవత్సరాల్లో నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు మరి ఆక్వా రైతుల్ని ఏ విధంగా మోసం చేశారన్నది కూడా నిన్న చాలా క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, సిబిఎన్ అంటే సిండికేట్ సిండ్రోమ్. ప్రతి విషయంలో కూడా, ఈ ఆక్వా విషయంలో అవనివ్వండి, వేరే విషయాల్లో అవనివ్వండి, ప్రతి దాన్ని కూడా ఒక సిండికేట్ చేసి ఆ సిండికేట్ ద్వారా మనకి ఎంత వస్తుంది, వాళ్ళకి ఎంత వస్తుంది అన్న ఆలోచనతోటే ఉంటాడు తప్ప రెండో పని ఏమీ లేదు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, ఆ సిండికేట్ వ్యవహారం తోటి మనం ఏ విధంగా దోచుకోవాలన్న ఆలోచనతో చేస్తాడు. నిజంగా ఈ ఆక్వా రంగానికి సంబంధించి పర్చేజ్ ఫీడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు అన్నింటినీ కూడా ఒక సిండికేట్ చేసి ముందు వాళ్ళతో డిస్కషన్ చేసుకుని మీకెంత మాకెంత అని చెప్పేసి, మీరు ఈ విధంగా రేట్లు పెంచండి, నేను తర్వాత చెప్తాను ఈ రేట్లు తగ్గించండి అని చెప్పేసి వాళ్ళతో ముందు డిస్కషన్ చేసుకుని మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయాలు ఏ విధంగా అనగదొక్కాలన్న ఆలోచన తప్ప రెండోది ఏమీ లేదు. ఈ రోజు ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు ఖచ్చితంగా మనందరం అండగా నిలవాలని చెప్పేసి ఏదైతే ఆక్వా సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే వెంటనే స్పందించి మీకు అండగా నేను ఉంటాను, వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మీతో పాటు పోరాటం చేస్తానని చెప్పిన వెంటనే మన భీమవరం రావడం, భీమవరంలో ఆయన ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆక్వా రైతులకి ఇంకా ఏ విధంగా మన అండగా ఉండి పోరాటం చేయాలన్న ఆలోచనతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఆఖరి నిమిషం వరకు కూడా హెలికాప్టర్ పర్మిషన్ లేదని చెప్పడం, మేమేమో రైతులు అందరూ ఈ సమావేశానికి రావాలని అనుకుంటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ పర్మిషన్ లేదు, ఆయన రావటం లేదని వ్యతిరేకమైన ప్రచారం చేయించటం, సెక్యూరిటీ లేకుండా చేయటం, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు కానీ వాళ్ళకి కానీ మీరు ఈ సమావేశానికి వెళ్తే ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మీకు రావాల్సినటువంటి పెన్షన్లు కానీ వాటికి కానీ అవరోధాలు కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు వెళ్ళొద్దని చెప్పించటం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా భీమవరంలో సదస్సు రైతుల యొక్క ఆక్రందన ఒక ఉప్పిల్లా పెరిగి భీమవరం అంతా కూడా ఏ రోడ్డు చూసినా జన సందోహంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినడం కోసం ప్రజలందరూ కూడా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన స్టార్ట్ అయిందాగానే 100 కౌంట్ 10 రూపాయలు పెంచారు. నన్ను పొద్దున్న 10 గంటలకే పెంచి నిన్న సాయంత్రమే ఇవాళ ఏదైతే ఫీడ్ మీద అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఒక మీటింగ్ పెడతాం జరిగింది. ఏదో మాటకు ముందు ఒకసారి గొడ్డల పార్టీ అని చెప్పడం జరిగింది. ఇవాళ ఈ దేశంలో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనే పేటెంట్ రైట్ ఈ భారతదేశం జాతీయ అధ్యక్షుడిగా నీకు ఇచ్చారు. మేము ఎప్పుడు నీదేదో వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేకపోతే వెన్నుపోటుకి కూటమి పేటెంట్ రైట్ అని మేము ఎప్పుడు అనలా. ఆ సభ్యత సంస్కారం మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేర్పారు. మీరు మాట్లాడితే జగన్ గారు అనే భయాన్ని మీరు మనసులో పెట్టుకుని మీరు నోటుకొచ్చి మాట్లాడతాం అచ్చెన్నాయుడు గారు ఇది మంచిది కాదు. మీరు ఆక్వా రైతులకు ఏం చేశారో చెప్పండి. 169 జీవో ఇచ్చారు. ఓపెనర్ సబ్సిడీ ఇమీడియట్ గా ఇస్తామని చెప్పారు. అందులో డేట్ ఏమన్నా మీరు మెన్షన్ చేశారా? ఈ నెల 1వ తారీఖు ఇస్తానని చెప్పారా, లేకపోతే ఆగస్టు 1వ తారీఖున ఇస్తానని చెప్పారా? మీరు డేట్ మెన్షన్ చేయకోకుండా ఇవాళ వరకు కూడా మీరు ఇచ్చిన జీవో చెత్త కుప్పలో పాడేసేట్టుగా మీరు చేశారు. అలాగే 180 జీవో ఇచ్చారు.
జీవో ఇచ్చి శిభావళను అందులో పెట్టి ఫీడ్ రేట్లు తగ్గించేద్దామని చెప్పి 15 రోజులు నేను మీటింగ్ పెట్టి మళ్ళీ ఎలా పెంచాలనే ఆలోచనలో మీరు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్సడా అనేది పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులను ఆదుకోవాలని కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రభుత్వం వారు ఆక్వా రైతులకు ఏం చేద్దామని ఆలోచించడం మానేసి హెలిప్యాడ్ కి పర్మిషన్ ఇవ్వకూడదు, ఈ కార్యక్రమాన్ని ఆపాలి. ప్రోగ్రామ్ షెడ్యూల్ కన్ఫర్మ్ అవ్వకముందే ప్రజల్ని దారి మళ్లించి ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది హాజరవ్వకుండా కార్యక్రమం ఫెయిల్ అయ్యే విధంగా ఏం చేద్దామని ఆలోచన చేయడం తప్పించి రైతుల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. సభ మీద పెట్టి దీన్ని ఇబ్బంది పెట్టాలన్న దృష్టి పెట్టేదానికన్నా ఈ ఆక్వా రైతుల ఇబ్బందులు తీర్చడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తే మంచి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా భారీగా విజయవంతం అయ్యి ప్రజలంతా కూడా మద్దతు తెలియజేశారు. ఎప్పుడు కనీ వినే విధంగా ఇంత పెద్ద ఎత్తున సభ జరగటం, దీని అర్థం ఏంటంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి ఏదైతే ఆక్వా రైతులను కూడా అందులో భాగం చేసి వారికి ఇచ్చిన హామీలన్నీ కూడా తొక్కిపెట్టి ఈ రోజు విపరీతంగా మేతల రేట్లు పెంచడం, అమ్మకాలకు వచ్చేటప్పటికి ఎక్స్పోర్టర్స్ దగ్గర కూడా రేటు తగ్గించడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడిన వల్ల రైతులు ఎంతో ఆందోళనతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి కూడా ఆక్వా రైతులు ఎవరున్నారో వారందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ రైతులందరికీ నేను అండగా ఉంటాను, తప్పనిసరిగా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి రాబోయే రోజుల్లో నేను వస్తే కనుక మీ అందరినీ కూడా ఏదైతే ఇవాళ నష్టపోయారో అందరినీ కూడా నేను ఆదుకుంటానని కూడా నేను సభలో మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో, ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పారో ఆ అభివృద్ధి అంతా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ సభకి 30 నుంచి 40 వేల వరకు జనం ఎందుకు వస్తారు? మీరు చెప్పిన హామీలన్నీ కూడా చేయని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల పథకాలు అని పెట్టి ఆ నవరత్నాలే పథకాలు కాకుండా అనేక పథకాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వస్తున్నారని వేలాది మంది వాళ్ళు స్వచ్ఛందంగా కటౌట్లు బ్యానర్లు అవి కట్టుకుంటే మీరు చేసి పని ఇదా? కటౌట్లోని బ్యానర్లో తీసేసి పని ప్రజలకు అభివృద్ధి చేయండి, ప్రజలు ఆగుతారు. ప్రజలు అభివృద్ధి చేయకుండా మీరు ఏదో చేస్తామంటే ప్రజలు ఆగరు. మేము ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నాం. భీమవరం పట్టణంలో అయితే ఎలాగ బ్యానర్లు తీసేశారో అదే విధంగా ఉన్నటువంటి బ్యానర్లన్నీ కూడా మీరు తొలగించాలంటే ఏకపక్షంగా కాకుండా అందరికీ సమానంగా తొలగించాలని పత్రికా సమావేశంగా ఇబ్బందులన్నీ తెలుసుకుని సీడ్ కంపెనీల వారికి, కూటమి ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన హెచ్చరిక ద్వారా రైతులందరూ రాబోయే రోజుల్లో ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ చర్యలు తీసుకుని సీడ్ కంపెనీల వారికి కానీ ఎక్స్పోర్టర్లు కానీ తగిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దీన్ని మరింత సేవలు చేసి మా రైతులకి అండగా ఉంటారని మేమందరూ ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విడుదల చేసిన నీట్ 2026 పరీక్షా ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తిరుమల జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. ఎన్టీఏ విడుదల చేసిన నీట్ 2026 పరీక్షా ఫలితాల్లో ఎం తనుష ఆల్ ఇండియా 825వ ర్యాంకు కైవసం చేసుకోగా పిబి గణేష్ 1797వ ర్యాంకు, చంద్రమౌళి 2046వ ర్యాంక్, హాసిని రిత్విక 2833వ ర్యాంక్, జై రత్నమమత 3620వ ర్యాంక్, కీర్తన 2309వ ర్యాంక్, పిజే శ్రీవల్లి 2669వ ర్యాంక్, పి కీర్తన 4364వ ర్యాంక్, పి అర్జున్ 6028వ ర్యాంక్, కె శ్రావ్య 6538వ ర్యాంక్, బి శిరీష 9039వ ర్యాంక్, బిఎల్ శృతి 9156వ ర్యాంకులు సాధించారని, అలాగే వివిధ విభాగాల నుండి అతి తక్కువ మంది విద్యార్థులతో సుమారు 35 మంది పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించగలరని, అందులో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ వంటి కళాశాలలో 5గురికి పైగా సీటు సాధించే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ సతీష్ బాబు, ఎస్ సాయిరాజు, శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందిస్తూ సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన నీట్ 2026 ఫలితాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా విద్యార్థులు చాలా కనబరిచిన ప్రతిభకి మా ఇన్స్టిట్యూషన్ అంతా ఈరోజు ఒక పండగ వాతావరణం కింద ఉంది. ఇప్పటికే మా ఎంపీసీ స్టూడెంట్స్ ఐఐటి జేఈలో ఎక్సలెంట్ రిజల్ట్స్ సాధించారు. ఈరోజు విడుదల చేసిన
ఈ నీట్ లో కూడా ఈ బైపీసీ స్టూడెంట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకొచ్చి మరొక్కసారి ఎంపీసీఏ కాకుండా బైపీసీలో కూడా ఎంపీసీలో ర్యాంక్ రావాలన్నా బైపీసీలో ర్యాంక్ రావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ భీమవరం తిరుమలనే అన్నట్టుగా మా బైపీసీ విద్యార్థులు ఈరోజు ప్రూవ్ చేయడం జరిగింది. ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈరోజు. ఎందుకంటే బైపీసీ స్ట్రీమ్లో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ రావడం మాకు ఇదే మొట్టమొదటిసారి. మంచి అద్భుతమైన రిజల్ట్స్ను సాధించగలిగాం. దీంట్లో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో అంటే దగ్గర 20 లక్షల మంది పైగా ఈ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాస్తారు ప్రతి సంవత్సరం. దాంట్లో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో మా ర్యాంకులు చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ ర్యాంక్ 825వ ర్యాంకు. ఎం తనుష అనే అమ్మాయికి 825వ ర్యాంకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. బి గణేష్ 1797 ర్యాంకు ఆల్ ఇండియా లెవెల్లో. చంద్రమౌళి 2046వ ర్యాంకు. కీర్తన 2309వ ర్యాంకు. అలాగే శ్రీవల్లి 2669వ ర్యాంకు. హాసిని రిత్విక 2833వ ర్యాంకు. రత్నమమత 3620వ ర్యాంకు. కీర్తన 4364వ ర్యాంకు. అర్జున్ 6228వ ర్యాంకు 6028వ ర్యాంకు. కె శ్రావ్య 6538వ ర్యాంకు. బి శిరీష 9039వ ర్యాంకు. ఎల్ శృతి 9156 ర్యాంకులు ఆల్ ఇండియా లెవెల్లో ఈ ర్యాంకులు మా విద్యార్థులు సాధించడం జరిగింది. దీంట్లో చూస్తే ఖచ్చితంగా ఈ ర్యాంకులన్నీ చూస్తే మాకు ఖచ్చితంగా 35 మందికి పైగా విద్యార్థులు, చాలా తక్కువ మంది విద్యార్థులతో ఈ రిజల్ట్స్ మేము 35 మంది పైగా బైపీసీలో అంటే ఎంబీబీఎస్లో మెడికల్ సీట్లు సాధించగలరని తెలుస్తుంది ఈ రిజల్ట్స్ అనాలిసిస్ చూస్తే. తిరుమల అనేది ఇక్కడ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉండటం, డెడికేటెడ్గా పనిచేయడం, విద్యార్థులు నిరంతరంగా కష్టపడి పనిచేయడం, పేరెంట్స్ సహకరించడం, వీళ్ళందరి కష్టానికి ఈ రోజున మా సక్సెస్ కనిపిస్తుంది. అందువల్ల మాపై నమ్మకం ఉంచి పేరెంట్స్ అలాగే మా బైపీసీలో ఇక్కడ భీమవరం తిరుమలలో కూడా సీటు సాధించగలుగుతారు అనేది నమ్మకంతో జాయిన్ చేస్తే ఈ రోజున భీమవరం తిరుమల అసలు బైపీసీ ర్యాంకు మెడిసిన్ సీట్ రావాలంటే భీమవరం తిరుమలనే అన్న దానికి మా విద్యార్థులు తీసుకురావడం, అలాగే మా పేరెంట్స్ సహకరించడం. దీనికి ప్రధానమైన కారణం అధ్యాపకులు నిరంతరము వాళ్ళని ఇండివిజువల్గా ఫోకస్ చేస్తూ వాళ్ళని మానిటర్ చేయడం వల్ల, ఎప్పటికప్పుడు చదివిస్తూ వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడం వల్ల ఎంత అద్భుతమైన రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ రిజల్ట్స్ సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రిజల్ట్స్ రావడానికి సహకరించిన తల్లిదండ్రులకు, అలాగే కష్టపడి పనిచేసి ప్రతిరోజు స్టడీ అవర్స్లో డౌట్స్ క్లారిఫై చేసిన మా అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తులో వీజీఎఫ్ విప్లవం ఖాయమన్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగంగా అభివృద్ధి సాధ్యమని వెల్లడి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు 2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జగన్ జమానాలో జోన్లు, జే ట్యాక్స్ పేరిట ఆక్వా రైతులను దోచుకున్నారన్న ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు. కూటమి పాలనలో ప్రభుత్వం ఆక్వాకు అండగా నిలిచిందని వెల్లడి. జగన్ భీమవరం పర్యటన విజయవంతం కావడంతో కూటమి నాయకుల్లో వణుకు పుట్టింది. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శలు. సీసీసున సమాప్తం. నమస్కారం.